అమ్మయ్య, ఫైనల్లీ వీకెండ్ అయితే వచ్చేసింది. బీచ్కి కూడా వచ్చేసాం. ఎంతైనా సోలో బతుకులే చాలా బెటరు. ప్రశాంతంగా ఈ బీచ్ని చూస్తూ పల్లీలు తింటూ ఆ ఆకాశం కింద బీచ్ రెండు కలిసినట్టు కనిపిస్తుంటే ఎంత బాగుంది. ఆ అలల శబ్దం, ఆహా, సూపర్ అసలు. ఇది కదా ఇది కదా వ్యూ అంటే, ఇది కదా ప్రశాంతత అంటే. కాసేపు టైం స్పెండ్ చేసిపోదాం, కొంచెం మనశ్శాంతంగా ఉంటుంది. ఏంటి ఇది? ఏయ్! ఎరా మీకు ఇల్లు వాకిలు లేవా? బీచ్ ఒకటే దొరికిందా మీకు? ఛా, బీచ్కి వచ్చిన 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండట్లేదు. సర్లే, ఏం చేస్తా, ఇక్కడ వరకు వచ్చాంగా, పక్కన ఉన్న పార్క్ వెళ్దాం. పోనీలే, కనీసం పార్క్ అయినా విశాలంగా ఉంది. ఆహా, ఆ చెట్ల నుండి వస్తుంది గాలి, ఎంత స్వచ్ఛంగా ఉంది. బీచ్ కంటే పార్కే చాలా బెటర్గా ఉంది. బీచ్లో అసలు మామూలుగా కాదు. యాక్చువల్లీ అప్పుడప్పుడు మనం నేచర్ని, మనం ఈ చెట్లని పుట్టలని ఇవన్నీ మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇంట్లో ఏసీ వాడి 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 ఇలా నేచర్ని మిస్ అవుతుంది. ఉం? ఏంటి ఎలుగులు సౌండ్ చేస్తున్నాయి ఏంటి? ఏంటి సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది? బీచ్లో డిస్టర్బెన్స్ చేస్తున్నారని ఇక్కడికి వచ్చాను రా. ఇక్కడ కూడా మీరేనా? మీకు దండవరమైనా కొంచెం చీకట్లో అన్నా దూరండి, కనీసం సినిమాకి వెళ్ళినా రిలాక్స్ అవుదు. అమ్మయ్య, ఫైనలీ నాలాంటి ఇంట్రోవర్ట్ సింగిల్కి థియేటరే బెటర్ ఏమో. ఆహా, సీన్ ఎంత బాగుంది, టూ రొమాంటిక్. అందుకే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. మనం చేయలేని అన్ని సినిమాలో చూపిస్తారు. అవును, సీన్ అయిపోయి చాలాసేపు అయింది, ఇంకా సౌండ్లు అట్లా కనిపిస్తున్నాయి ఏంటి? రే 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 సినిమా చూడటానికి వచ్చారా, హనీమూన్ చేయడానికి వచ్చాను రా? మీ ప్లేస్లో ఇక్కడే కాదు, పార్కులు బీచ్లు మీది. లేదండి, ఎక్కడ చూసి కోలం. చివరికి మనల్ని మూవీ థియేటర్లో కూడా ప్రశాంతంగా ఉండవట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఈ మాల్స్ అయినా ఎంజాయ్ చేద్దాం. ఈ మాల్స్ అన్ని చూశాక బీచ్ పార్క్ థియేటర్ బెటర్గా ఉన్నాయి. ఎక్కడ చూసినా అంటలే. ఫైనల్గా మన ఇంట్రోవర్ట్ సింగిల్స్కి ఉన్న ఒకే ఒక ఆప్షన్, ఆర్డర్ పెట్టుకున్నామా, నెట్ఫ్లిక్స్లో సిరీస్ పెట్టుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, అంతే.